నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ దినము మనము ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్ర అనే గ్రంథము నుంచి 4వ అధ్యాయమును పఠించుకుందాం. క్రైస్తవ విశ్వాస నిరూపణ గ్రంథకర్తలు అపోలజిస్టులు. ఉపోద్ఘాతం. విశ్వాస నిరూపణ గ్రంథకర్తలు అపోస్తల పితరులకు పూర్తిగా వేరైన వారు. క్రైస్తవ్యానికి చట్టపరమైన గుర్తింపు సాధించి అన్యులు చేయు నిందల నుండి కాపాడుట వారి ముఖ్య ఉద్దేశ్యం. దానిని పరీక్షించుటకు వీరు అపోస్తల పితరుల వలె కాక మరి ఎక్కువ తాత్విక పద్ధతిలో క్రైస్తవ విశ్వాస నిరూపణ గ్రంథమును వ్రాసిరి. ఇప్పుడు ఒక ఉన్నత సామాజిక క్రైస్తవ తరము మరియు ఉన్నత పండిత వర్గము లేచిరి. వీరు రచనలు చేసే నాటికి రోమా సామ్రాజ్యములో 2 సాహిత్య పద్ధతులు వాడుకలో ఉన్నవి. న్యాయాధికారుల ఎదుట చేసిన న్యాయపరమైన ప్రసంగాలు, అపోలోగియా, తదుపరి ప్రచురించబడుట మరియు సాహిత్య సంభాషణ అనునవి. వీరు తాత్విక అలంకార శాస్త్రజ్ఞులు. హేతువును పాటించిరి. వీరు ఉన్నత విద్యా సంస్కృతి గలవారు. క్రైస్తవ్యాన్ని గురించి సుదీర్ఘముగా ఆలోచించిన తరువాత క్రైస్తవులయ్యారు. ఈ గ్రంథాలు క్రైస్తవ వేదాంతానికి మూలమని చెప్పవచ్చు. వాటిలో క్రమబద్ధమైన క్రైస్తవ వేదాంతమును చూడగలము. క్రైస్తవ మతం ఈ గ్రంథాలలో హేతుబద్ధముగా విజ్ఞానయుతముగా వివరించబడెను. ప్రథముగా 2వ శతాబ్దములో హేడ్రియన్ పరిపాలనా కాలములో ఇవి ప్రవేశపెట్టబడెను. ఇవి వ్రాయబడిన విధానాలు: 1. చక్రవర్తులకు వ్రాయబడిన లేఖలు. 2. రోమా ప్రభుత్వాధికారులకు వ్రాయబడిన గ్రంథాలు. 3. ప్రజా సమూహానికి వ్రాయబడిన సందేశాలు. ఈ గ్రంథములు వారి విశ్వాసమును కాపాడుట ముఖ్య పని అయి ఉండెను. క్రైస్తవ్యమునకు సానుకూల స్థితిని సంపాదించుటకును, హిబ్రూ క్రైస్తవ సాంప్రదాయము అన్యుల విగ్రహారాధన కంటే ఉన్నతమని చూపించుటకును వీరు ప్రయత్నించిరి. మరియు క్రైస్తవ్యమును అనేక నిందల నుండి రక్షింప ప్రయత్నించిరి. క్రైస్తవులపై నేరారోపణ చేసిన వారిని ప్రభుత్వము శిక్షించాలని అనిరి. క్రైస్తవులపై విమర్శలు సరికావనిరి. రోమా రాజ్యముపై తిరుగుబాటు చేసిన యూదులు క్రైస్తవులను హింసించడం నేరమని అనిరి. అట్లనే క్రైస్తవ సంఘములో విమత బోధలు ప్రవేశించాయి గనుక నిరూపణ గ్రంథాలు వ్రాసిరి. ఈ లోక ఔన్నత్యము అశాశ్వతమని తలంచిరి. ట్రోజన్ యుద్ధం 1250 క్రీస్తు పూర్వమే మోషే పంచగ్రంథము వ్రాసినని చెప్పుట ద్వారా జస్టిన్ మ్యాట్టిట్ తమ అభిప్రాయాన్ని బలపరచుటకు ప్రయత్నించెను. అట్లు గ్రీకు చరిత్రను అధిగమించుటకును బట్టి రోమును చరిత్రను నిర్వీర్యము చేసెను. మ్యాట్టిర్ మరియు ఇతర విశ్వాస నిరూపణ గ్రంథకర్తలు క్రైస్తవ్యము క్రొత్తది కాదనియు అది ప్రవచన నెరవేర్పని రుజువుపరచుటకు ప్రయత్నించిరి. ఇది కేవలము హెబ్రీయుల విశ్వాసపు కొనసాగింపు మరియు సంకీర్జనం అని అనిరి. క్రైస్తవ్యం యొక్క ప్రత్యేకతను కాక అందలి ఆధ్యాత్మిక ఉన్నతిని చూడడానికి ఈ గ్రంథకర్తలు ప్రయత్నించిరి. వీరు లోతైన విశ్వాసము, ధైర్యము, సమర్పణ లక్షణాలు గలవారు.
వీరు క్రైస్తవ్యమును నాస్తికత్వం, నరమాంస భక్షణ, అపవిత్రత మరియు అసాంఘిక చర్యలు అనే నేరారోపణల నుండి కాపాడిరి. క్రైస్తవులు గ్రీకు, రోమును దేవతలను పూజింప నిరాకరించినందున నాస్తికులనే నెపం మోపబడింది. ప్రభురాత్రి భోజనమును అపార్థము చేసుకొని వారిని నరమాంస భక్షకులు అనిరి. మత సంబంధమైన కార్యక్రమములు సహజంగా రహస్యముగాను చీకటిలోనూ జరుపబడేవి. పైగా క్రైస్తవులు ఒకరి పట్ల ఒకరు మిక్కుటమైన ప్రేమను కనబరిచేవారు కనుక వారు అపవిత్రులని ప్రభుత్వ సేవకులుగా వారు ఏదో ఒక సందర్భంలో విగ్రహ పూజ, బలులర్పించడం చేయవలసి వచ్చేది. కనుక క్రైస్తవులు ప్రభుత్వ ఉద్యోగము నుండి విరమణ పొందడం అనివార్యముగా భావించారు. అందుకని వారిని అసాంఘిక శక్తులుగా ముద్రించారు. వారి విశ్వాసమునకు రాజ్యములో ప్రాముఖ్యతను సంతరించుకొనుటకు తమ వ్యతిరేకులతో పోరాడుటకును ఈ గ్రంథకర్తలు తత్వ పద్ధతిని ఎన్నుకొనిరి. అట్లు వారు స్టోయిక్ తత్వవేత్త అయిన మార్కస్ అరేలియస్ పేర రచనలు చేసిరి. మౌలికంగా వీరు స్టోయిక్ తత్వవేత్త అయిన మార్కస్ అలియస్ పేర రచనలు చేసిరి. మౌలికంగా వీరు తాత్విక ధోరణి గలవారని అగుటచే విశ్వాస నిరూపణ గ్రంథకర్తలు అన్యుల ప్రాపంచిక భావనకు లోబడిన వారని నిందింపబడేది. క్రీస్తుని గురించిన వారి బోధలు లోగోస్ సిద్ధాంత పద్ధతిలో కనబడెను. వారి వేదాంతము క్రీస్తు కేంద్రమగుట వలన లోగోస్ను సమర్థించిరి. అయితే లోగోస్ అనగా గ్రీకుల దృష్టిలో ప్రపంచమును నడిపించే ఒక అమూర్త భావన. యోహాను కూడా క్రీస్తును వర్ణించుటలో తన సువార్త మొదటి అధ్యాయములో లోగోస్ అను వాడబడిన ఇక్కడ యేసుక్రీస్తు దైవత్వము ఏమాత్రము తత్వక చేయలేదు. వీరు నూతన నిబంధన మూలములోని యేసుక్రీస్తును సమర్థించరి. అయితే జస్టిన్ వంటి కవులు కొన్నిసార్లు క్రీస్తును తండ్రి కన్నా తక్కువ వానిగా వర్ణించిరి. క్వాడ్రాటస్ విశ్వాస నిరూపణ గ్రంథకర్తలలో క్వాడ్రాటస్ ప్రథముడు. క్రీస్తు శకం 124లో ఇతడు ఏథెన్స్ సంఘ బిషప్పుగా ఉండెను. ఈయన రాసిన కొన్ని భాగాలు యూసిబియస్ గ్రంథాలలో మనకు లభిస్తాయి. ఇతడు క్రైస్తవుల ప్రేమను వివరించాడు. యేసు చేసిన అద్భుతాలు ఉత్తమమని, అవి క్రీస్తు ఉన్నత దైవ శక్తిని నిరూపిస్తాయని తెలిపెను. అరిస్టేడస్ ఇతడు ఏథెన్స్ వారి గ్రీకు తాత్విక దృక్పథముతో తన విశ్వాస నిరూపణ గ్రంథాన్ని రాశాడు. మానవులను బార్బేరియనులు, గ్రీకులు, యూదులు, క్రైస్తవులు అను 4 తరగతులుగా విభజించెను. క్రైస్తవుల విశ్వాసం మిగతా వారిపై ప్రభావం కలిగి ఉండదనెను. యేసుక్రీస్తు లోగోస్ అని, లోగోస్ దైవమే కానీ తండ్రి కాదనెను. జస్టిస్ మార్టిన్ క్రీస్తు శకం 100 నుండి 166వ సంవత్సరం వరకు అపోలోజిస్టులందరిలో పేరొందినవాడు. జస్టిస్ అతడు విశ్వాసమును కాపాడుటలో గొప్ప సాహిత్యవేత్త. సమరయలోని ఒక గ్రామములో 100 సంవత్సరములలో అన్యునిగా జన్మించెను. చిన్న వయస్సులోనే జస్టిన్ వివిధ తాత్విక చింతనలతో పరిచయం ఏర్పరచుకుని క్రైస్తవ వేదాంతములలోని గ్రీకు తాత్విక పద్ధతిలో ప్రవేశపెట్టెను.
క్రీస్తు శకం 132లో ఒక వృద్ధుడు జస్టిన్ జీవితంలో ప్రవేశించి క్రీస్తునందు విశ్వాస మార్గము చూపించాను. కనుక తత్వశాస్త్రజ్ఞుడైన ఇతడు క్రైస్తవ తత్వవేత్త అయి తత్వ పద్ధతిలో క్రైస్తవ బోధనలను అందించుటకు మొదలుపెట్టాను. జస్టిస్ తన వాదనలను అపోలజీస్ చక్రవర్తి అయిన ఆంటోనియస్ పయస్కు, అతని కుమారుడైన మార్కస్ అరేబియస్కు మరియు యూదుడైన ట్రైపోకు ఒక సంభాషణను రాసెను. ఈ వాదనలో క్రైస్తవ్యమునకు వ్యతిరేకముగా మోపబడిన నాస్తికత, అపవిత్రత అను నిందలను ఖండించెను. క్రైస్తవులు నమ్మకస్తులని చూపెను. క్రీస్తు రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని, క్రైస్తవ్యము మాత్రమే సత్యమును బోధించి రుజువు చేయబడినని వ్రాసెను. కనుక ఈ రాజ్యము వారికి భయపడిన అవసరము లేదనెను. తరువాత చక్రవర్తి మార్కస్ అరేబియస్ 163వ సంవత్సరంలో అతని సన్నిహిత తత్వవేత్తల ప్రోద్బలంతో 6 క్రైస్తవులతో కలిపి ఇతనిని నరికి చంపిరి. అతని వాదనలు గ్రంథములోని చివరి అధ్యాయములో బాప్తిస్మము మరియు పవిత్రాత్రి భోజనము, విశ్వాసము, ఆచరణ మొదలగు వాటిని తన ఒప్పుకోలులో వ్రాసెను. ఆ కాలములో క్రైస్తవ విశ్వాసమును వివరించిన వారిలో ఇతడు ప్రథముడు. క్రైస్తవ తత్వవేత్తగా చెప్పబడినను అతని బోధ క్రీస్తుని గురించి, దేవుని మాట అయిన లోగోస్ను గురించినదే. టాషియన్. రోములో జస్టిస్ వలన మారిన వారిలో ఒకడు టాషియాన్. అస్సిరియా వాడు. వాదములు రాయటలో నేర్పరి. అతను రాసిన అడ్రస్ టు ద గ్రీక్స్లో గ్రీకులకు రాసినది. ప్రతి అన్య దేవతను వ్యతిరేకించి వారి ఆచారములను నిరసించాను. గ్రీకు మత ఆలోచన కంటే క్రైస్తవ్యము ఉత్తమమనెను. జస్టిస్ హతసాక్షి అయిన తరువాత ఇతడు సిరియాకు పంపబడెను. అచ్చట అతడు ఎన్క్రాట్రాక్ట్స్ అను ఒక నిష్ఠ గుంపును ఏర్పరిచెను. అతని డయాటెసాఓన్లో సువార్తల సమ్మేళనము వివరించెను. 150 నుండి 160 సంవత్సరం వరకు. తెర్తులియన్ 160వ సంవత్సరం నుంచి 225వ సంవత్సరం వరకు. అపోలజిస్టులో మరొక ప్రముఖ కవి తెర్తులియన్ ఉత్తర ఆఫ్రికాలో జన్మించెను. న్యాయవాది కావాలనని తలంచెను. అయితే ఏకాంత ధ్యాన నిమగ్నుడైన ఒక వృద్ధుని బోధ వలన క్రైస్తవుడయ్యను. లాటిన్, గ్రీకు భాషలలో అనేక గ్రంథములు వ్రాసెను. వాటిలో విశ్వాస నిరూపణ ప్రాముఖ్యమైనది. అతని అపోలోజెటికన్ 197వ సంవత్సరములో కార్తేజీ రోమను గవర్నర్కు రాసెను. దానిలో క్రైస్తవులపై వచ్చిన నిందలను త్రిప్పుకొట్టెను. స్టోయిక్ క్రైస్తవ్యమని, ప్లేటో క్రైస్తవమని, అరిస్టాటిల్ క్రైస్తవమని ప్రచురించిన వారిని తెర్తులియన్ అవహేళన చేశాను. జ్ఞానవాదుల ప్రతివాదమును ఖండించెను. రాజ్యానికి క్రైస్తవుల నమ్మకత్వమును చూపెను. వారిని హింసించుట బుద్ధిహీనతయని వ్రాసెను. సంఘానికి విత్తనం హతసాక్షుల రక్తం అనెను. క్రైస్తవుడు పవిత్ర జీవితము జీవించాలని నుడివెను. అతని జీవితము సాతానుతో యుద్ధమనెను. క్రైస్తవ సంఘములో నిర్జీవ స్థితి గమనించి కొంతకాలము మెంటేనియా వాదమును కథోలిక సంఘముతోనే కలిసి ప్రచారము చేశాను. జస్టిస్ దృష్టిలో క్రీస్తు ఐక్యమునకు సూత్రము క్రీస్తు యొక్క శ్రమానుభవం ఒక మిథ్య కాక అది పునరుత్థానమని నొక్కి చెప్పాను.
త్రిత్వ సిద్ధాంతము వివరించాను. తెర్తులియన్ సుమారు 30 గ్రంథాలు రాశాను. చివరకు ఈయన ఒక తప్పులో చిక్కబడి చంపబడెను. అంత్యొకయ వాడైన థియోపిలస్, ఇతడు పాత నిబంధనలోని ప్రవచనాలు చదివి క్రైస్తవుడయ్యను. అంత్యొకయకు బిషప్పుగా నియమించబడెను. అతని స్నేహితునికి సంభాషణను ఒక గ్రంథముగా వ్రాసెను. క్రైస్తవుడు విశ్వసించే దేవుడు ఉన్నతుడని, క్రైస్తవ మతం ఉన్నతమని వ్రాసెను. త్రిత్వం అనే పదము మొట్టమొదట ఈ గ్రంథములో వ్రాయబడెను. లోగోస్ గురించి చర్చించిరి. అతదే గోరస్, ఇతడు ఏథెన్స్ నగరవాసి, క్రైస్తవ తాత్వికుడు, అలెగ్జాండ్రియా వేదాంత పాఠశాల ఉపాధ్యాయుడు. క్రైస్తవుల కొరకై విన్నపము అను గ్రంథములో క్రైస్తవులపై మోపబడిన నాస్తికత్వం, అవినీతి అనే నేరాలకు చక్కగా సమాధానాలనిచ్చెను. రెండవ వివాహాన్ని నిరాకరించెను. మిన్యూసిమస్ ఫెలిక్స్, ఇతడు ఆఫ్రికా దేశస్థుడు. అక్టేవియస్ అనే సంభాషణ గ్రంథాన్ని వ్రాసెను. క్రైస్తవులపై మోపబడిన నేరాలన్నింటికీ జవాబులు ఇవి గ్రంథములో చెప్పబడెను. క్రైస్తవ మతాన్ని అంగీకరించెను. మిలిటో పాలస్తీనా దేశమంతటా సంచారము చేసి పాత నిబంధనను నిర్దిష్టముగా చదివాను. విస్తృత రచయిత, క్రైస్తవుల హింసలను చూచి ఆవేదన పొంది మతవాద గ్రంథం రాసెను. క్రైస్తవులు ప్రభుత్వానికి ఆశీర్వాదకరం అంటాడు. విగ్రహారాధన, ఈస్టరు మొదలగు అంశాలపై గ్రంథాలు రాసెను. సార్టీస్ సంఘానికి బిషప్గా నుండి శ్రమలను అనుభవించి మరణించిన క్రైస్తవ వీరుడు. క్రైస్తవ ఆరాధన, జస్టిస్ క్రైస్తవ విశ్వాస క్రమం అపోలజిస్ట్ను క్రైస్తవ ఆరాధనగా చూశాను. ఆదివారం ఉదయమున క్రైస్తవులు అపోస్తలులను ప్రవక్తల వచనములను జ్ఞాపకము చేసుకొనుచు పాత నిబంధన, క్రొత్త నిబంధన పాఠములు చదువుతూ తగినంత కాలము గడిపి అధ్యక్షుడు మాట్లాడిన తరువాత, ప్రార్థన తరువాత రొట్టె ద్రాక్షారసము తెచ్చి ప్రార్థించి సంస్కార పదార్థములు పంచబడును. ఈ భోజనము యూరకస్తు అనగా వందన సమర్పణగా వివరించబడెను. అందరూ పాల్గొందురు. రాని వారికి పెద్దలు వాటిని పంపేవారు. ఆరాధన క్రమము ముఖ్యముగా యూదుల మతాచారములను బట్టి, అన్య మతాచారములను బట్టి సేకరించబడి అట్లు ప్రబలిండును. తరువాత లేఖనానుసారముగాను క్రైస్తవ మత పద్ధతులను అనుసరించి పూర్తిగా సవరించెను. ఆరాధన జరుపు నాయకుని గురువు, ఆచార్యుడు, అర్చకుడు, పాస్టరు, క్రైస్తవ మత ప్రచారకుడు అను వేరువేరు భావములు గలవు. అయితే క్రీస్తు శకం 200 సంవత్సరం వరకు అట్లు వాడబడలేదు. ఇట్లు వాక్యరీతిగా సవరించబడిన పిదప క్రైస్తవ సంఘములో ఆరాధన ప్రాధాన్యత హెచ్చించెను. ఇట్లు ఉపవాస దినము ఆచరించి దానిని సేషన్ లేక సైనిక కాపలా ఉద్యోగ దినమని పిలిచిరి. ఉపవాస దినము ఆచరించిరి. ముఖ్యముగా క్రీస్తు శ్రమల కాలము ఉపవాస దినములుగా ఎంచిరి. 40 దినముల లెంటు మండలమును అథెనేసియస్ పరిచయం చేసెను. 4వ శతాబ్దము లెంటు పరిశుద్ధ వారపు ఆచారం. మొదటి మట్టలాదివారము, తరువాత మాండి
ఆదేశ గురువారము వచ్చినవి. 3వ శతాబ్దములలో ప్రత్యుత్తరములు నేను నమ్ముచున్నాను అని చెప్పుటయు, అవి తండ్రి కుమారుని పరిశుద్ధాత్మను నమ్మునట్లు చెప్పిరి. ఒక్కొక్క ప్రత్యుత్తరము నడుమ అభ్యర్థిని నీటముంచి నూనెలో అభిషేకించుట, హస్తనిక్షేపమును చేసేవాడు వారు వాగ్దానములో ప్రవేశించిన సూచనగా పాలును తేనెయు త్రాగించెడివారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రధానముగా ఎంచిరి. బాప్తిస్మమనగా పాపమునకు చనిపోయి మరలా క్రీస్తుతో సజీవము కొరకు లేచుట గనుక దీనిని ఈస్టర్తోనూ లేక పెంతుకోస్తుతోనూ సంబంధించి చేసిరి. జలప్రలయము సమయములో బాప్తిస్మము పొందిన 8 మందికి సూచనగా బాప్తిస్మము తొట్లు అష్టభుజాకారములుగా నిర్మించుకొనిరి. దీనికి లేఖనాధారము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. 2వ శతాబ్దంలో క్రైస్తవులు ఆదివారము నాడు కృతజ్ఞత అర్పణలు యూకరిస్ట్ అని రొట్టె విరుచుటకు బదులుగా వాడేది. లాటిన్ క్రైస్తవులు కృతజ్ఞతార్పణ అనియు ఆచరించుట అనియు పశ్చిమమున ఆచార సూత్రము అని వ్యవహరించిరి. బాప్తిస్మము పొందిన వారే దీన్ని ఆచరించిరి. చివరిలో ఆమెన్ అనగా తదాస్తు అని చెప్పెదరు. చెదిరిపోయిన యూదులు స్థాపించిన సునగోగులో మొదట ఆరాధనలు జరుపుకునేరి. యూదులు వాడుచున్న గ్రీకు లేఖనముల నుండి ఆదివారము ఉపదేశము పొంది ప్రార్థనలు జరిపిరి. వారమునకు 2 రోజులు ఉపవాసము ఉండిరి. ఈ సంగతులు డిడకే అను వ్రాతపత్రులను బట్టి తెలియబడుచున్నవి. మొదట వ్రాయబడిన ఆరాధనలు. ఆది క్రైస్తవులు యూదుల వలనే మతము కేవలము పూజా విధానమే కాక జీవిత ఆశయముగా ఉండవలనని భావించేది. ఆరాధన వాక్యము రొట్టె విరుచుటను బిషప్ ఒక క్రమ పద్ధతిలో నడుపును. ఆ సమయములో వారు ఉపయోగించే పదాలు: మీ హృదయములను లేవనెత్తుకునుడి, మా హృదయములను ప్రభువు వైపు లేవనెత్తుకొనుచున్నాము, దేవునికి వందనములు చెల్లించుదము, అది తగినది సరి అయినది అను మాటలు ప్రభురాత్రి భోజన సమయములలో పలికిన మాటలు వంటివే. అవి యేసు మరణ పునరుద్ధానములకు సూచనమై ఉన్నవి. అటువలనే ప్రభువు మీకు తోడయుండును గాక అనియు, ప్రజలు మీ ఆత్మకును తోడయుండును అనియు, మరియు ఆయన అప్పగింపబడిన అనే అంశములు చెప్పిరి. గ్రీకు సంఘములలో ఈ అర్పణపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొనుచున్నామని చెప్పిరి. శాంక్టస్ అనగా పరిశుద్ధుడా 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 అను త్రిగుణ శుద్ధికి చెప్పిరి. యూకరిస్ట్ సేవించుటలో శ్రద్ధాభక్తులు ఉండవలెను. ప్రభువు నేర్పిన ప్రార్థన ఉపయోగించిరి. యూరకిస్తు ఆచరించుటలో ఎడమ అరచేతిపై కుడి చేయి పెట్టుకొని దొప్పగించిన చీరలో అప్పము గ్రహింపవలెను. అప్పము ద్రాక్షారసము క్రీస్తు శరీర రక్తములకు పరివర్తనమని మొనర్చుకొనియు, ప్రభువు బల్ల భయకంపోనోద్దీపత్తం బలగు స్థలమని జాన్ క్రిసోస్తం కాలమున నగిషీగల ద్రాక్షారస పాత్రలు, దీపస్తంభములు, పట్టుతెరలు, జిలుగు, జలపాతమున కట్టిన పీఠము ఉంచిరి. 4వ శతాబ్దమున ఆరాధన గ్రీకు భాషలోను, మ్యాస్ ప్రభురాత్రి భోజనము లాటిన్ భాషలోనూ జరిగెను. అప్పము ద్రాక్షారసము పరివర్తనము చెందునని సిరిల్ చెప్పగా, ఆంబ్రోసు ఈ వాక్యము వలన కలుగు
అమోఘత ప్రధానముగా నుంచెను. తూర్పు సంఘములలో దైవస్థుతి గీతము సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అను గీతము వాడుకలలో ఉండెను. పశ్చిమమున అపోస్తలుల విశ్వాసము వాడిరి. గ్రీకు వారు నికేయ విశ్వాసమును వాడిరి. కాన్స్టాంటినోపుల్లో వాడిన సైసీన్ సూత్రమే నికేయ విశ్వాస ప్రమాణము అయింది. ప్రభువా, నా పెదవులు తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తుతిని ప్రచురించును అను వాక్యములతో ఆరాధన ప్రారంభించిరి. గ్రీకులు సాయంకాల ప్రార్థనలో సిమియోను గీతము వాడుకొనిరి. 6వ శతాబ్దము ఆరంభములో బిషప్పు సిసిరియన్ కాలమున కన్యమర్య గీతము ఉదయారాధనలో ఉపయోగించిరి. ఆది సంఘములో సంగీతము. విశ్వాసుల ఆత్మ సంబంధమైన పాటలు పాడిరి. ఎఫెసీ 5:9. పౌలు తన పత్రికలో ఆరాధనలోని సంగీతములను గుర్చి ప్రస్తావించెను. ఎఫెసీ 5:9, కొలస్సీ 3:16. సునగోగులలో అది వరకే అధ్యయనము చేసిరి. అది ఆది క్రైస్తవుల ఆచారమయ్యను. అలెగ్జాండ్రియా వాడకు ఫైలో గానములో ఉన్నత స్థాయి నొందెను. అటువలనే స్త్రీ పురుషుల సమిశ్రిత గాయక బృందములు ఉండెను. హల్లెలూయా వంటి హిబ్రూ పదములు ఉపయోగించిరి. ఈజిప్టులో చందోలక్షితంబైన గీతము త్రిత్వమును స్తుతించిరి. మహాపాసిలు కాలమున అతి పరిశుద్ధులకు శ్రేష్టతము పరిశుద్ధుండై ఆనందుండై అను గానము పాడిరి. క్రైస్తవ సంగీతములో అలెగ్జాండ్రియా వాడగు క్లైమెట్టు ప్రథముడు. అయితే నృత్యమును మిత్ర ప్రదర్శనముగా అంగీకరించలేదు. మిలనులో అమ్రోను గీతములు గానము చేసిరి. అగస్టిన్ మిలాన్లో కీర్తనలు గీత పదములతో మనోమనంగా ఉండేవి అని తన ఒప్పుకోళ్ళు కన్ఫెషన్స్లో వ్రాసెను. అది సంఘములో అలెగ్జాండ్రియా మొదలగు పట్టణములలో పాడిన సంగీతము చిన్న పట్టణములకు మాదిరి అయ్యెను. 9వ శతాబ్దమున పోపు గ్రెగోరీ రచించిన గీతోచ్చారణ పద్ధతి గ్రెగోరీ రాగముల అనబడెను. పశ్చిమ సంఘములలో బహుసంఖ్యాక గీతములు ఆంబ్రోను రాసినవే. జస్టినియస్ కీర్తనలు రాసెను. 6వ శతాబ్దములో కాన్స్టాంటినోపుల్ పట్టణములో రోమానోస్ అను సుప్రసిద్ధ రచయిత వెలిసెను. క్రైస్తవ కళ. 10 ఆజ్ఞలలో రెండవది ప్రతిమాకల్పములను నిషేధించెను. తెర్తులియన్, క్లెమెంట్ ఈ నిషేధమునకు కట్టుబడి ఉండేది. అలెగ్జాండర్ సేవరస్, అబ్రహాం తదితర ప్రతిమలను నిర్మించుకొనెను. 2వ శతాబ్దమున క్రైస్తవులు చిత్రకళాభిమానము ప్రదర్శించిరి. పానపాత్రుల మీద గొర్రెను మోస్తున్న మంచి కాపరి, ముద్రాంగుళీయము మరియు క్రైస్తవ భావము స్ఫురించేయు పారములు, చేప మొదలగు చిహ్నములు కలిగి ఉండేను. వాటిని ముందర దేవాలయమునకు, తరువాత శ్మశాన వాటికలో ఉత్తర క్రియల అలంకారములుగా వాడేరి. నెమలి అమరత్వమునకు, పావురము సమాధానమునకును గుర్తుగా వాడిరి. చేప చిహ్నమును ఆక్రాస్టిక్ అనగా గ్రీకు పదమున ఇక్త్రూన్, యేసుక్రీస్తు దైవ కుమారుడు రక్షకుడని భావనతో వాడేది. 182లో హియరాపోలిస్ బిషప్పు తన సొంత చరిత్రను తన సమాధి మీద వ్రాసుకొనెను. మరియు
బైబిల్ దృశ్యములు ఆదాము హవ్వలు నోవాహు వాడ అటులనే క్రొత్త నిబంధనలో ప్రభు బాప్తిస్మము, బావికడ సమరయ స్త్రీ, లాజరును లేపుట, గృహ దేవాలయముల మీద చిత్రించిరి. ఎపిఫేనియస్ చిత్రమును గీయుట వ్యతిరేకించెను. ఒక స్త్రీ యేసు శ్రమ మార్గమున ఆయన ముఖ చిత్రము ఒక తువాలు మీద గ్రహించెనని చెప్పబడెను. 403 సంవత్సరము నాటికి క్రీస్తు చిత్రపటములు భక్తుల పటములు విస్తరించెను. క్రీస్తు పునరుద్ధానము దైవమని అనిరి. భక్తులు క్రీస్తును చిత్రించి నిరాటంక ముద్ర ప్రకటించిరి. ఇది ఒక భక్తి ఉద్యమం అయితే 726 సంవత్సరములో లియో సామ్రాట్టు పెద్ద ఎత్తున ఈ చిత్రములను ధ్వంసము చేయనాజ్ఞాపించెను. బాప్తిస్మము విశ్వాసులకు చాలా కాలము నేర్పించిన తరువాత ఈస్టర్ సమయంలో తక్కిన సంఘములతో పాలు పుచ్చుకునేవారు. ముంచడము ద్వారా బాప్తిస్మము అది బిషప్ చేసేవాడు. ఆరాధన అయిన వెంటనే వారు బాప్తిస్మములో పాలు పొందేవారు. 3వ శతాబ్దములో ఈ కార్యక్రమం ఇంకా విపులంగా చేయబడెను. బిషప్ చేయవేసి నూనె రాసి శుభ్రమైన తెల్లని వస్త్రములు ఇచ్చి వెన్న తేనెలు పంచబడెను. ఇది ఇశ్రాయేలుల ఇవ్వబడిన వాగ్దానం. తరువాత అపోస్తలుల విశ్వాస సూత్రము చెప్పబడిన. నా ప్రియ సత్యాన్వేషకులారా, మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.